ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నేను ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. మరొక్కసారి మీ ఎదుట ఇలాగా ప్రభువుని స్తుతించి ఆయన యొక్క వాక్య అంశాన్ని మరొక్కసారి చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. చూస్తున్న మీ అందరికీ కూడా, ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఆయనకి నేను కృతజ్ఞుడును. ఈరోజు మన వాక్య ధ్యాన అంశము విచిత్రమైన అంశముగా మనకు ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యమైన అంశముగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. ఈరోజు మన వాక్య ధ్యాన అంశము వెన్ టు కీప్ యువర్ మౌత్ షట్. తెలుగులో ఈ యొక్క మాటని, వాక్య ధ్యాన అంశాన్ని, మన యొక్క అంశాన్ని చెప్పాలి అంటే నోరు మూసుకో. ఎందుకు, ఎప్పుడు, ఎలా? నేను మిమ్మల్ని తిట్టట్లేదు, కానీ వాక్యంలో ఏముందో ధ్యానం చేయడానికి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఇది మీకు ఎంత అవసరమో వాక్యాన్ని అందించున్న నాకును అంతే అవసరము. సార్వత్రిక సంఘానికి కూడా ఈ యొక్క వాక్యము అవసరము. ఎందుకు నోరు మూసుకోవాలి, దేని విషయంలో నోరు మూసుకోవాలి, ఏ విషయంలో మనం నోరు మూసుకొని ఉండాలి అని వాక్యం చెప్తుందో చూద్దామా? సామెతలు 29:22 వచనంలో మనం చూసినట్లయితే, కోపము కలిగిన వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే తన కోపాన్ని బట్టి అనేక రకరకాలైన గొడవలు చేస్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే కోపం కలిగిన వాడు, ఆ యొక్క వచ్చే కోపము ఒక అగ్ని లాంటి కోపము, యాంగర్ ఆఫ్ హీట్ అని అంటాం కదా, అలాగా ఎంతో కోపం, మంట వస్తుంది నాకు అంటారు చూసారా, అలాగా కోపంతో మనిషి నిండి ఉన్నప్పుడు ఆ మాటలు ఎన్ని రకాలుగా వస్తాయంటే తాను తట్టుకోలేనంత ఎక్కువగా వస్తాయి. అలాంటి అప్పుడు నోరు మూసుకొని ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, అది నేను చెప్పట్లేదు. ఆ యొక్క కోపంలో మాట్లాడే మాటలో ఏమాత్రము నెమ్మది ఉండదు. కోపంలో మాట్లాడే మాటకి గొడవ జరుగుతుంది. గొడవల దగ్గర నుంచి, అక్కడి నుంచి పెద్ద పెద్ద భేదాభిప్రాయాలు, అక్కడి నుంచి అనేకమైన నష్టాలు ఇరుపక్షాల వారికి, గొడవాడుతున్న వారిద్దరికీ కూడా, గొడవాడుతున్న ఇద్దరి యొక్క కుటుంబాలకి కూడా ఎన్నో సమస్యలు తెచ్చిపెడతాయి. కనుక నీ యొక్క కోపము వేడి ఎక్కక ముందే నీ యొక్క మాటని బయట పెట్టవద్దు. కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఇదే వచనాన్ని మనం సామెతలు 25:28 వచనంలో చూసినట్లయితే, ఒకవేళ నువ్వు మాట్లాడే నీ యొక్క మాటల్లో నీ యొక్క కోపాన్ని గనక, నీ యొక్క వెక్కిలి మాటలను నీవు కంట్రోల్ చేసుకోలేకపోతే, నీవు వాటిని సరి చేసుకోలేకపోతే, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే నువ్వు అక్కడ మాట్లాడకుండా ఉండడం మంచిది. ఇఫ్ యు కాంట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ టంగ్, యు నీడ్ టు షట్ యువర్ మౌత్ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మొదటిగా కోపం విషయంలో, కోపం వెర్లగుక్కేవాడిగా నువ్వు ఉన్నట్లయితే, కోపాన్ని మింగుకోలేని వాడిగా ఉన్నట్లయితే నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండటం ఉత్తమం అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవదిగా సామెతలు 18:13 ప్రకారంగా, ఏ విషయాన్ని బట్టి అయినా సరే నీకు ఆధారం ఉండాలి. ఒక విషయాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు, పలానా విషయాన్ని నీవు ఇతరులకు చెప్తున్నప్పుడు, ఇతరులతో పలానా విషయాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆధారాలు లేకుండా నువ్వు మాట్లాడినట్లయితే అది వ్యర్థము, అది వృధా. ఒకవేళ ఆధారం లేకుండా నువ్వు మాట్లాడినట్లయితే దయచేసి ఆ సమయంలో, ఆ విషయంలో నువ్వు నోరు మూసుకొని ఉండాలి. వితౌట్ ఫ్యాక్ట్ యూ నీడ్ నాట్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ యూ షుడ్ నాట్ ఓపెన్ యువర్ మౌత్. ఏ ఆధారం లేకుండా ఒకరి మీద నువ్వు ఎలాగ నిందేయగలవు? ఏ ఆధారం లేకుండా ఒకరి కోసం నువ్వు ఎలా మాట్లాడగలవు? కనుక నీకు సరైన సత్యం తెలియకుండా అక్కడ ఇక్కడ విన్నది దాన్ని బట్టి నువ్వు మాట్లాడకూడదు. అటువంటి విషయాల్లో నువ్వు నిరూపించలేని పక్షాన నువ్వు మౌనంగా ఉండాలి. ఏదో నిరూపించేస్తాను, ఏదో ఒకటి తీసుకుని వస్తాను, ఏమాత్రము రుజువు చూపించలేని ఆధారం తీసుకొచ్చి నిందేయడం ద్వారా ఏమాత్రం ఉపయోగం కాదు. దాని బదులు నోరు మూసుకొని ఉండటము శ్రేష్టము. మూడవదిగా 1 పేతురు 2:22 మనం చూసినట్లయితే, అబద్ధ ప్రచురణలు మనం చేసే విషయంలో నోరు మూసుకొని ఉండాలి. అబద్ధ ప్రచురణలు, మాట మాట్లాడితే అబద్ధాలు, మాట మాట్లాడితే అబద్ధం లేకుండా మాట మాట్లాడలేరు. అబద్ధంతోనే మాట మాట్లాడాలని అబద్ధంతో మాట స్టార్ట్ చేస్తారు,
అదేవిధంగా అబద్ధముతో మాట ముగిస్తారు. మాటల మధ్యలో అబద్ధము, చివరిలో అబద్ధము, అబద్ధాలతో నిండి ఉన్న మాటలు. అటువంటి మాటలు మనం కలిగి ఉంటే మనం ఖచ్చితంగా మన నోరు ఆ విషయాల్లో మూసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఏమంటే దేవుని వాక్యం చెప్పడం కాదు, దేవుని వాక్యం ఖండిస్తుంది. ఆ విషయంలో నువ్వు నోరు మూసుకో అని ఖండిస్తుంది. అలా అనడము ఎవరికి కూడా నచ్చదు. ఒకవేళ ఇతరులు వారు తప్పు మాట్లాడుతున్నప్పటికీ మనం నువ్వు నోరు మూసుకో అన్నావు అనుకోండి, మాట్లాడుకు ఆ విషయాలు అంటే ఒక విధంగా ఉంటుంది. నోరు మూసుకో అని అన్నాం అనుకోండి, ఇంకా దాన్ని వారు తప్పు చేసినప్పటికీ కూడా నన్ను అంటారా అని వారు చాలా పెద్దదిగా దాన్ని తీసుకొని చాలా ఫాస్ట్గా అగ్రెసివ్గా నీ మీదకి రియాక్ట్ అవుతూ ఉంటారు. కనుక అబద్ధాలు ఈ విషయాల్లో, అబద్ధాలు చెప్పే విషయంలో, రకరకాలైన అబద్ధ సంఘటనలు చెప్పే విషయంలో నీ నోరుని కాచుకోవాలి సుమా. అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం నీ నోరు ముందుకు వెళ్ళడానికి వీలు లేదని దేవుని వాక్యం చెప్తుంది. ఆయనకి ఇష్టం ఉండదండి, అబద్ధములు ఆడడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి అసహ్యము అని దేవుని వాక్యం చెప్తుంది. ఎలాగైతే నరహత్య ఆయనకి అసహ్యమో, ఎలాగైతే వ్యభిచారం ఆయనకి అసహ్యమో, అభిచారం ఆయనకి అసహ్యమో, దొంగతనం ఆయనకి అసహ్యమో, అదేవిధంగా దేవుని వాక్యం చెప్తుంది అబద్ధం ఆడడం కూడా ఆయన ఏమాత్రము సహించడు అని దేవుని వాక్యం చెప్తుంది. అబద్ధాలు ఆడుతూ ఉన్నట్లయితే, అబద్ధాలతో నీ జీవితం జీవించినట్లయితే, అబద్ధాలు చెప్తే కానీ నీ రోజు గడవట్లేదంటే దయచేసి నీ రోజంతట్లో నువ్వు మాట్లాడడానికి ఏమాత్రము అర్హుడు కాదు, అర్హురాలు కాదు. నువ్వు ఏమాత్రము నీ యొక్క ఆలోచనని అబద్ధముతో కొనసాగిద్దాం, అబద్ధం మాట్లాడదాం అని ఏమాత్రము నువ్వు ఆలోచన చేసుకోకూడదు. ఆ ఆలోచన నువ్వు కట్టిబెట్టాలని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా సామెతలు 14వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే సరదాల విషయంలో, హాస్యాల విషయంలో అనేక రకరకాలైన హాస్యాలు, సరదాలు అనేకమైనవి ఉంటాయి. ఈ రకరకాలైన హాస్యాల్లో, అబద్ధాలు అనే ఈ యొక్క విషయాల్లో ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒక పాపపు విషయంలో ఎవరో ఒకరు తప్పు చేశారు, ఆ తప్పు విషయంలో అపహాస్యం చేస్తూ ఉంటారు. జోకింగ్ అట్ సిల్లీ రీజన్స్. సామెతలు 14:9 వచనాన్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి అపహాస్యం చేయడము, తర్వాత అపహాస్యముతో మనుషుల్ని వారి పట్ల మన యొక్క జీవితాన్ని లేకపోతే మన యొక్క విధానాన్ని చూపించడం, వారు చేసిన దాన్ని బట్టి, వారు చేసిన తప్పుని బట్టి వారి యొక్క తప్పుని నవ్వుల పాలుగా, దాన్ని ఒక జోక్గా ప్రతిసారి తీసుకొని దాన్నే గుర్తు చేసుకుంటూ ఉండడం, దాన్నే నవ్వుకుంటూ ఉండము. ఆ విషయంలో నువ్వు నీ నోరు మూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏమాత్రం మాట్లాడడానికి వీలు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఆ విషయంలో ఇతరులు నీ పట్ల ఆ యొక్క విషయాలను గుర్తు చేసి నవ్వించడానికి, పాప విషయాల్లో ఫలానా వాడు అలాగా చేశాడరా, ఫలానా ఆమె ఇలా చేసింది అని చెప్పుకొని ఆ విషయాలు నేను నవ్వించడానికి అనేక మంది నేను శోధిస్తారు, అనేక మందిని టెంప్ట్ చేసినప్పుడు దాని విషయంలో నేను నోరు మూసుకుని ఉండాలి దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా ఇతరుల విషయంలో వారిని బాధ పెట్టే విధంగా, వారి తప్పిదములను బట్టి వారిని ఎగతాళి చేసి నవ్వే విధంగా నీ నోరుని తెరవకూడదని దేవుని వాక్యం చెప్తుంది. సామెతలు 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎవరి పట్లన్నా మనము వారితో మాట్లాడేటప్పుడన్నా, వారితో మన యొక్క ఆలోచనల్ని వ్యక్తపరుస్తున్నప్పుడు, వేరే వారి కోసం మనం వ్యక్తపరుస్తున్నప్పుడు, మన స్నేహితులతో కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ వేరే వారి కోసం మనం మాట్లాడుతున్నప్పుడు వారి మీద తప్పు మోపేటట్టుగా మనం మాట్లాడకూడదు. అలాగ తప్పు మోపేటట్టుగా నువ్వు మాట్లాడితే ఆ విషయంలో నోరు మూసుకుని ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. యు నీడ్ టు షట్ యువర్ మౌత్, అదర్వైజ్ యూ నీడ్ టు స్పీక్ వాట్ ఈస్ రైట్ అబౌట్ అదర్స్. ఇతరుల పట్ల ఏదైతే మంచిది కలిగి ఉన్నావో ఆ విషయాన్ని మాట్లాడాలని దేవుని వాక్యం చెప్తుంది. మంచిది కాక ఒక తప్పు మోపాలి అని మాట్లాడినట్లయితే ఆ విషయంలో అలా మాట్లాడడానికన్నా నోరు మూసుకుని ఉండము ఉత్తమము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 26వ అధ్యాయము 17వ వచనంలో ఓన్లీ ఏ ఫూల్ స్పీక్స్ ఇన్ క్వారల్ అమాంగ్ స్ట్రేంజర్స్ అని దేవుని వాక్యంలో రాయబడింది. చాలామందికి ఇది బాగా అలవాటు.
ఇద్దరు గొడవాడుకుంటుంటే మధ్యలో వెళ్ళిపోయి తల దూర్చడం ఎక్కువ అలవాటు చాలామందికి. ఆ విషయంలో నోరు మూసుకొని ఉండాలంట. ఆ విషయంలో నీ నోరు నువ్వు కాచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లేదు సుమా, బహుశా నేను చెప్తే మీరు నా మీద కోపపడతారు. కానీ దేవుని వాక్యము నీకు నాకు మనందరికీ, దేవుని యొక్క సంఘానికి, సార్వత్రిక సంఘానికి, పరిశుద్ధమైన వారందరికీ సెలవిస్తున్న మాట ఏంటి అంటే, ఇద్దరు గొడవ పడుతున్నారు, వారి మధ్యలో ఏం జరిగిందో నీకు తెలియదు, వారిద్దరూ ఎవరో నీకు తెలియదు, ఎవరి వైపు తప్పు ఉందో నీకు తెలియదు, కానీ వారి మధ్యలోకి దూరడం, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ బట్ యూ విల్ ఎంటర్. అది నీకు ఇష్టం. ఆ విషయంలో నోరు మూసుకో నా సహోదరుడా, నోరు మూసుకో నా సహోదరి అని దేవుని వాక్యం ఖండిస్తుంది నిన్ను నన్ను. ఇతరుల విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపించవలసిన విషయాల్లో శ్రద్ధ చూపించకుండా, ఏదైతే మనకి శ్రద్ధ చూపించకూడదో ఆ విషయాల్లో చాలా ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ ఉంటాం. నీ పని కాని విషయాల్లో నువ్వు తలదూర్చకూడదు. తలదూర్చుకొని నీకు తెలియనిది, అది కదండి చాలామంది అంటారు, తెలుసుకుని నువ్వు మాట్లాడు అంటారు కదండి. తెలియకుండా మాట్లాడడం మనకి చాలా ఇష్టం. అలాంటి మాటలు కట్టిబెట్టాలి, అలాంటి మాటల నుంచి నువ్వు దూరంగా ఉండాలి. ఆ విషయంలో మన నోరు మూసుకొని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, మనకి మంచి చేసి మేలు చేసిన వారందరినీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని పొగుడుతాం. దేవుడు నిన్ను దీవించునుగాక అని పొగుడుతాము. ప్రభువా, ఇలాగా ఆ సహోదరు నాకు ఈ విధంగా ఇచ్చింది, ఆ సహోదరు నాకు ఈ విధంగా ఇచ్చాడు అని చెప్పి వారు చేసిన మంచిని బట్టి మనం వారిని పొగుడుతూ ఉంటాం. ఆ తర్వాత ఎప్పుడైనా సరే వారు ఏమన్నా మనల్ని ఖండించారనుకోండి, ఏదన్నా పొరపాటున ఏదన్నా తప్పు మన జీవితంలో వారు చేశారనుకోండి, ఏ నోటితో అయితే వారిని మనం గణపరిచామో, ఏ నోటితో అయితే వారిని హెచ్చించామో, ఏ నోటితో అయితే వారిని మెచ్చుకున్నామో, ఏ నోటితో అయితే వారిని మనం దీవించామో, అదే నోటితో వారిని శపించడానికి ప్రారంభిస్తాము. ఈ యొక్క యాకోబు 3:9 ప్రకారంగా నువ్వు ఏ మాత్రము శపించడానికి నీ మాటను ఉపయోగించకూడదు. దేవుని వాక్యంలో అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాముతో ప్రభువారు ఇలా అంటున్నారు, అబ్రహాము, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు, నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు. కానీ అబ్రహాం ఏ విషయంలో ఎక్కడా కూడా శపించినట్టుగా మనం చూడము. వ్యక్తిగతంగా బైబిల్ గ్రంథంలో రాయబడకుండా ఎక్కడ శపించి ఉండొచ్చు, కానీ ఒక దైవజనుడు, ఒక దైవ సేవకుడు, ఒక దేవుని బిడ్డ శపించడానికి తన మాటలను ఎత్తడు. ఆశీర్వదించడానికి మాత్రమే తన యొక్క మాటలను ఎత్తడని దేవుని వాక్యంలో రాయబడుతుంది. నువ్వు ఆశీర్వదించడానికి దేవుడు నీకు నోరిచ్చాడు, కానీ శపించడానికి కాదు. ఒకవేళ శాపాలే నీ నోట్లోంచి వస్తూ ఉంటాయి. కొంతమంది శాపాలు పెడతానే ఉంటారు, నీకు ఎలాగవుతుంది, నీకు ఇలా అవుతుంది, నీకు ఇలాగే అయిపోతుంది, నీ జీవితం ఇలా అయిపోతుంది, రకరకాలైన బూతులతో శపిస్తూ ఉంటారు. క్రైస్తవుడైన వాడికి తగదు ఆ మాటలు, క్రైస్తవురాలైన వారికి ఆ మాటలు ఏమాత్రము తగవు. ఏ మాటలు తగ్గుతాయంటే, ఏమాత్రము మనము శపించడానికి మన మాటలని మనం స్టార్ట్ చేయకూడదు, ఆశీర్వదించడానికి. ఇతరులు మనల్ని శపించినప్పటికీ, ఇతరులు మనల్ని గేలి చేసినప్పటికీ వారిని ఆశీర్వదించమని దేవుని వాక్యం చెప్తుంది. శత్రువులు సైతం ప్రేమించమని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఏ విధంగా మనము ఆ యొక్క శప్తమైన మాటలను మనం ఉపయోగిస్తాము, అదే మాటతో మళ్ళీ ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు స్తోత్రాలు అంటూ మనం ప్రభువుని ప్రేమిస్తూ, ప్రభువుని స్తుతిస్తూ అదే మాటతో ఎలాగ మనం శపించగలుగుతామని యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. నీవు ఎవరినైతే శపిస్తున్నావో వారు దేవుని పోలికలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోద్దు. అది అన్యుడైనా, క్రైస్తవుడైనా, ఎవరైనా ఈ భూలోకంలో నివసిస్తున్న ఏ మనుషుడన్నా, ఏ మానవుడన్నా ప్రభువు యొక్క రూపంలో, ప్రభువు యొక్క స్వరూప్యంలో, ప్రభువు యొక్క పోలికలో చేయబడ్డాడని తాను తన యొక్క స్వచేతులతో చేసుకున్నాడు. నువ్వు శపిస్తున్నావంటే, నువ్వు ఎవరిని శపిస్తున్నావంటే ఆయన్ని శపిస్తున్నావు. కనుక నువ్వు నోరు మూసుకుని ఉండాలి, నీ నోరు తెరవకూడదు. డోంట్ ఓపెన్ యువర్ మౌత్ టు కర్స్ సమ్వన్ బికాస్ యు ఆర్ కర్సింగ్ ద లార్డ్ డైరెక్ట్లీ. నువ్వు అనుకుంటున్నావు నువ్వు మనుషుని శపిస్తున్నాను, నేను దేవుడిని ఎందుకు శపిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు మనుషుని శపించినప్పుడు దేవుని శపించినట్లే అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నీ యొక్క నోరు అక్కడ మూసుకొని ఉంచుకోవాలి. సామెతలు 13వ అధ్యాయం 1వ వచనంలో డోంట్ స్పీక్ వెన్ ఇట్ ఈస్ టైమ్ టు లిజన్ అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అక్కడ కుమారుడు తన తండ్రి చెప్పే ఆ యొక్క ఉపదేశాలను వింటూ ఉంటాడు, మధ్యలో తల దూర్చడు అని వాక్యం చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది నువ్వు వినవలసినప్పుడు వినాలి, మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. కొంతమంది వినకుండా మధ్యలోనే మాట్లాడుతూ ఉంటారు. అరే విను చెప్పేది నేనేంటో అంటారు కదండి. వినరు, మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు వినలేందే జ్ఞానాన్ని సంపాదించలేవు. దేవుని యొక్క వాక్యం సామెతల్లో చెప్పబడుతున్న మాట, ఆ యొక్క
బుద్ధి కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో, ఆ బుద్ధి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే విని జ్ఞానమును తను అభివృద్ధి చేసుకుని దేవుని వాక్యం చెప్తుంది. దాన్ని దినదినము అభివృద్ధి చేసుకుంటాడంట. స్టెప్ బై స్టెప్ అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందంట. సో వినే సమయంలో మాట్లాడకూడదు, నీ యొక్క నోరుని కట్టి పెట్టాలి, వినే సమయంలో వినాలి. ఒక ఆయన ఇలాగ అంటున్నారు, ఒక మనిషి వ్యతిరేకంగా నా దేవుతో మాట్లాడుతున్నప్పుడు, ఒక మనిషి నా కోసము శత్రుత్వం కలిగి మాట్లాడుతున్నప్పుడు, అతడు ఎంత శత్రుత్వంగా నాతో మాట్లాడినా, నన్ను ఎంత హింసించి నన్ను మాట్లాడినా, ఆ యొక్క మనిషి మాట్లాడేంతవరకు నేను మౌనంగా ఆయన మాట్లాడే మాటలు వింటాను, మధ్యలో అస్సలు మాట్లాడను అంటున్నాడు ఒక వ్యక్తి. ఆయన అంతా మాట్లాడిన తర్వాత అప్పటి వరకు నేను నెమ్మదిగా ఉండి ఓపికగా ఉండి అప్పుడు నేను జవాబు చెప్తున్నాను అంటాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఉంది కదండి, వివేకం గలవాడు ఏం చేస్తాడంటే అన్నీ విని తెలుసుకున్న తర్వాత మాట్లాడతాడంట. అవివేకి మాట్లాడి అప్పుడు ఆలోచిస్తాడంట. అప్పుడేంటి, ఇంకా అప్పుడు అవకాశం ఏముంది, ఇంకా అప్పుడు ప్రయోజనం ఏముంది? అన్నీ అనేసి అయ్యో ఎందుకన్నాను అనేదానికన్నా అనకముందే నువ్వు ఆలోచన చేసుకుంటే మంచిది కదా. నీవు ఎలా మాట్లాడుతున్నావు, దేవుని విషయాల్లో ఎలా ఉంటున్నాం, మనము ఇతరుల విషయాల్లో ఎలా ఉంటున్నాం, ఇదే విషయాలు ప్రభుకు కూడా వర్తిస్తూ ఉంటాయి. ఆయన మాట్లాడుతున్నప్పుడు నీవు వినాలి, మధ్యలో దూరి ప్రభువా ఇలా ఎందుకు మాట్లాడలేదు, అలా ఎందుకు మాట్లాడలేదు అనడం కాదు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఆ మాటను విని ఎందుకు ఆ విషయాలు మాట్లాడుతున్నాను, నా జీవితంలో ప్రస్తుతానికి నాకు కావాల్సిన విషయం ఏంటి అనే విషయాన్ని నువ్వు గమనించాలి. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు, మనుషులు మాట్లాడుతున్నప్పుడు, వారు మాట్లాడుతున్నప్పుడు నువ్వు శ్రద్ధగా వినాలి. ఏంటి మాట్లాడుతున్నారు, ఎంతవరకు మనం విని జ్ఞానము పాండిత్యం అభివృద్ధి చేసుకుంటామని వినాలి. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా నీ నోరు మూసుకుని ఉండటం మంచిది, ఎందుకంటే నువ్వు జ్ఞానిగా ఎంచబడతావంట. అన్నిసార్లు కాదు. నీ పేరేంటి అంటే నోరు మూసుకున్నారనుకోండి, ఈడెవడు నోరు మూసుకుని ఉన్నాడు, ఈమె ఎవరు నోరు మూసుకుంది అని తిట్టుకుంటారు. కనుక చాలా విషయాల్లో కొన్ని రకాలైన పరిస్థితుల్లో కొన్ని విషయాలు చర్చించేటప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నువ్వు జ్ఞానివి, నీవు బుద్ధిమంతుడివి, యు ఆర్ వైస్, మనుషులు నిన్ను రిగార్డ్ చేస్తారని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. నీవు జ్ఞానమని ఎంచుతారంట మనుషులు. అదేవిధంగా అదే వచనంలో మనం చూసినట్లయితే నువ్వెందుకు నోరు మూసుకోవాలంటే నీ యొక్క నాలుక మీద మరణ జీవముల యొక్క శక్తిని దేవుడు పెట్టాడు. నువ్వు పొరపాటున ఏదో ఒక మాటను పలికేస్తావో అది జరుగుతుంది. ఆ విషయంలో జాగ్రత్త సుమా. ఆ విషయంలో మనం నోరు మూసుకొని ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. షట్ యువర్ మౌత్, డోంట్ స్పీక్ విచ్ ఈస్ అగైనెస్ట్ టు ద లార్డ్. మనం ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు మన మాటలన్నీ కూడా ఇట్ షుడ్ బిల్డ్ సమ్వన్ అప్, ఎవరినో ఒకరిని అది కట్టే విధంగా ఉండాలి, బాగుపరిచే విధంగా ఉండాలి, నాశనం చేసే విధంగా మాట్లాడకూడదు. నాశనమైన మాటలు మాట్లాడినప్పుడు అవి జరుగుతాయి, ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఆ నాలుక మీద ఉంది. మరణమైన మాటలు మాట్లాడినప్పుడు జరుగుతాయి, ఎందుకంటే ఆ యొక్క నాలుక మీద ఆ యొక్క మరణం యొక్క శక్తి ఉంది. జీవం పలికినప్పుడు, ఆశీర్వాదం పలికినప్పుడు జరుగుతుంది, ఎందుకంటే ఆ యొక్క నాలుక మీద ఆ శక్తి దేవుడిచ్చాడు. నోరు విషయంలో జాగ్రత్త సుమా. సామెతలు 23వ అధ్యాయము 2వ వచనంలో ఏలికలతో కూర్చొని నువ్వు భోజనం చేస్తూ ఉన్నప్పుడు, అధిపతులైన వారితో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు, రకరకాలైన ఆహారం పెట్టినప్పుడు నీ యొక్క నోటికి కత్తి పెట్టుకోవాలని, నీ యొక్క గొంతు కత్తి పెట్టుకోవాలని వాక్యంలో రాయబడుతుంది. ఆహారం విషయంలో చాలా జాగ్రత్త సుమా. నీ నోరు మూసుకొని ఉండాలి. ఆహారం తినకూడదని నా ఉద్దేశం కాదు. ఇక్కడ కాంటెక్స్ట్లో మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఆ యొక్క ఆహారము మోసకరమైందని, డిసెప్టివ్ ఫుడ్ అని రాయబడింది. వారు ఆహారం ఎలా సంపాదించుకుంటున్నారో మనకి ఎలా తెలుస్తుంది? రకరకాలైన డెలీషియస్ ఐటమ్స్ చూసినప్పుడు టెంప్ట్ అయిపోయి అది తినాలి, ఇది తినాలి, ఇదే తినాలి. అలా కాకుండా నీ నోరుకి నీ యొక్క గొంతు కత్తి పెట్టుకొని ఉండాలంట. దాన్ని ఇంకో అర్థంలో మనం చేసుకుంటే మన శరీరము దృఢత్వం కోసము మనం చాలా జాగ్రత్తగా మితముగా తినాలని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. ఎందుకంటే నీ బరువు నీవు మోసుకోవాలంటే నువ్వు మితంగా తినాలి. చాలా జాగ్రత్తగా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే నీ శరీరం దేవుని యొక్క ఆలయం అనే విషయాన్ని మర్చిపోకు. ఆయన యొక్క ఆలయాన్ని నువ్వు తింటా 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 సోమరువయ్యి ఆయన యొక్క ఆలయాన్ని, ఆయన రూపంలో చేయబడిన ఆలయాన్ని నువ్వు పాడు చేయకూడదు సుమా. నోరు కాచుకోవడం ద్వారా జరిగే గొప్ప లాభము. సామెతలు
21-23 ప్రకారంగా, బీ కేర్ఫుల్ వాట్ యు సే, ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్ బ్యాడ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ టు యూ. మనం చాలా జాగ్రత్తగా నోరు కాచుకుని ఉన్నామనుకోండి, ఎటువంటి నష్టము మనకు జరగదు, మన ప్రాణం ఏమాత్రము పోదు అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. నీవు పూర్తిగా కాపాడుకుంటావు, నీ శరీరాన్ని కాపాడుకుంటావు, నీ ఆత్మను కాపాడుకుంటావు, నీ యొక్క మనస్సును కాపాడుకుంటావు, నీ ప్రాణాత్మ దేహంలో కాపాడుకుంటావు. కనుక నిశ్శబ్దంగా మౌనంగా నోరు మూసుకొని ఉండడం వల్ల ఎన్ని మేలులు ఉన్నాయండి. కానీ దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి, దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వమన్నప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వండి. దేవుడు చెప్తున్నాడు అపోస్తులతో, మందిరాల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులతో చెప్తున్న మాట, మీరేం మాట్లాడలేరు, కానీ ఆత్మదేవుడు తానే మీ యొక్క నోటి నుంచి ఆయన మాట్లాడే విధానాన్ని మీకు నేర్పిస్తాడు, ఆయనే మాట్లాడతాడని దేవుని వాక్యంలో రాయబడుతుంది. కనుక నీ నోరు విషయం జాగ్రత్త సుమా. నీ నోరు విషయంలో నీ నోరుని ప్రభుకు అప్పచెప్పు. ప్రభువుతో మాట్లాడకుండా ఏది మాట్లాడొద్దు. అదే నేను చివరిగా చెప్పే మాట. ఈ యొక్క వాక్య సందేశంలో నేను ఇచ్చే ఆ యొక్క హితోపదేశం ఏంటి అనగా, నీవు మాట్లాడే ముందు ప్రభువుని అడిగి మాట్లాడాలి, జవాబిచ్చే ముందు ప్రభువుని అడిగి జవాబు ఇవ్వాలి. ప్రతి విషయంలో ప్రభు కోసము, ప్రభు మహిమ కోసం నువ్వు మాట్లాడాలి, ప్రభు యొక్క ఘనత కోసం నువ్వు మాట్లాడాలి. అటువంటి మాటలు, ప్రభువుకి మహిమ తెప్పించే మాటలు, తద్వారా నీవు దయను పొందే మాటలు మాట్లాడాలి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నోరు మూసుకో అని వాక్యం చెప్తున్నప్పుడు మేము దానికి లోబడే భాగ్యము దయచేయండి ప్రభువా. We need to shut our mouths, Lord. Then we will be blessed. We will be rewarded. Our lives will be controlled, Lord. Our lives will be safeguarded if we shut our mouths, O Lord. ప్రభా, మా యొక్క నోరులు మేము కాచుకుంటే మమ్మల్ని కాచుకున్న వారంగా మేము ఉంటాము. ఎక్కడ మాట్లాడేది ఎక్కడ మాట్లాడుకోకూడదు మాకు నేర్పించండి, నడిపించండి, సహాయం దయచేయండి ప్రభా. ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని మీరు దీవించి బలపరిచి మీ సహాయం దయచేయమని, మీ యొక్క కాపుదల, భద్రత, మీ క్షేమము ప్రతి బిడ్డకి దయచేయమని, వాక్య లోతుల్లోకి మమ్మల్ని నడిపించమని, వాక్యాన్ని వినేవారు మట్టిగా కాకుండా ప్రభా దాన్ని పాటించే వారికి మమ్మల్ని అందరినీ మీరు తీర్చిదిద్ది నడిపించి సహాయము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరిని దీవించును గాక. వాక్య ప్రకారం నడుద్దాము, వాక్యపు దీవెనలు పొందుదాము. దేవుడు ఈ యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్.